కేంద్రంలో మోదీ సర్కార్ దేశ రక్షణ భద్రత కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ విమర్శలతో రాజకీయ పబ్బం గడుపుతోందని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఏకమయ్యాయని అన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2 ప్రభుత్వాలపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం పోయిందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. 2028లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు క్షణిక ఆవేశంతో మనం కూడా వాళ్ళని దూరం చేసుకుంటే దేశం ఏమైపోతుందని ఆలోచించి ఒక్కసారి ఆలోచించని చెప్పారు. మరి అటువంటి ఒక ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచన ఉంటే దేశం కోసం ఆలోచించారు, అధికారం కోసం ఆలోచించండి. దాని తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది ప్రభుత్వంలో. మనం ఓడిపోయినాం, 2 సీట్లు మనకు వచ్చినాయి, బాధపడలే. ఆ రోజు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి త్యాగం ఈ రోజు నరేంద్ర మోదీ గారు 3వసారి అధికారంలో వచ్చిన విషయాన్ని మనం ఈరోజు ఇంతకుముందు మహేష్ రెడ్డి గారు అనేక విషయాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పథకాల మీద మాట్లాడారు. నాగేష్ గారు కూడా రైతాంగం రైతులకు చేసేటటువంటి ఒక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా వారికి రాయితీలు ఇస్తూ ఉన్నది, ఆ ప్రజల్లో మనకు అనేక రకాలైనటువంటి ఒక ఏవైతే వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారో దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా దాన్ని పరిష్కరించగలుగుతాము, మన ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ చెప్పేసి ఆలోచన ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ కూడా కేవలం అధికారం కోసం మాత్రమే పాకుపడుతుంది. కేవలం అధికారమే కావాలి వాళ్ళకు, అంతేగాని వాళ్ళకు సిద్ధాంతం కానీ ఒక పాలసీ కానీ ప్రజలతో కానీ ఎటువంటి పని లేదు. కానీ భారతీయ జనతా పార్టీకు అధికారం కన్నా ముఖ్యము మన దేశమే ముఖ్యము. అందుకని నేషన్ ఫస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ భావిస్తాం.